సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, వసతులు, హాస్టల్ నిర్వహణ, భోజన నాణ్యత తదితర అంశాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి బోధన విధానం, ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి వసతులు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నిర్వహించిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచి మార్గంలో నడవాలని, కుటుంబాలకు భారం కాకుండా సమాజంలో గౌరవంగా జీవించాలని సూచించారు. అలాగే పోలీస్ అధికారులు డ్రగ్స్ సరఫరా జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి కట్టడి చేయాలని ఆదేశించారు. ఆ మనసు బయటపడేది, బయట ఇబ్బంది ఉన్న చేసే పని పోరాడుతున్న బాధ వచ్చిన కష్టం కష్టపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకుంటూ ఒక మంచి సమాజం ఏర్పాటు చేయడం కోసం మీకేం కావాలంటే మా పక్క గౌరవవచ్చు, ఏ విధంగా పోలీసులకు సహాయం చేస్తాం. మీరు దూరంగా ఉండాలి. అవసరమైతే మీరే పోలీసు నిర్మాణంగా ఎక్కడైనా ఏమన్నా డ్రగ్స్ అయినా చేస్తే మీ పేరు ఎక్కడ ఎక్కువ ప్రజలు ఎవరైనా గంజాయి అమ్ముతున్నా, గంజాయి తీసుకుంటున్నా అటువంటి బంధువులను పోలీసు నుంచి తీసుకొని సీక్రెట్ ఇస్తాం. మీరంతా కూడా సహకరించాలి. మీరు కూడా పూర్తిగా డ్రగ్స్ ప్రాంతం చేయడానికి విధంగా బ్లాక్ స్పాట్ చెప్తున్నారు. జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో 2 ఉన్నాయని చెప్పి జగ్గయ్యపేటలో చాలా జగ్గయ్యపేట ఉన్నాయని ఇదే బ్లాక్ స్పాట్ అంటే నేషనల్ హ్యాక్ చేయడం బ్లాక్ స్పాట్ ఉన్నారు. పోలీస్ స్పాట్ లో బ్లాక్ స్పాట్ ఎక్కడైతే గంజాయి ఉంటుంది, ఎక్కడ డ్రగ్స్ బ్లాక్ స్పాట్స్ అంటే ప్రత్యేకది. అటువంటి బ్లాక్ స్పాట్ ఇక్కడ ఎక్కడ ఉండడం ప్రతి ఒక్కరు సమాజంలో డ్రగ్స్ సమాజం చేయడానికి తోడ్పడాలని మరి ప్రత్యేకించి కేంద్ర కృషికి అర్థం చేస్తూ తప్పకుండా మాట్లాడాలని విజయవాడ సింగ్ నగర్ పైప్ రోడ్ సెంటర్ లో ఉన్న శ్రీ కృష్ణవేణి హై స్కూల్లో ఫేర్వెల్ పార్టీ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టి సాంశివరావు, అంజయ్యదేవి మాట్లాడుతూ ఈ స్కూల్లో 2001లో ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు 10వ తరగతి విద్యార్థులు 100%తో ఉత్తీర్ణత అవుతున్నారని, చదువులో వెనుకబడిన విద్యార్థులను వారికి ఏ సబ్జెక్టుపై డల్ గా ఉన్నారో వాటిని ఇంప్రూవ్ చేసి 100% వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. విజయవాడలో విద్యార్థులు తల్లిదండ్రులు ఒకసారి మా స్కూల్ ను విజిట్ చేసి మా విద్యార్థులు ఉన్నతిని గమనించి మా కృష్ణవేణి స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నామని అన్నారు.
నమస్కారం అండి. ఈ రోజు సింగినగర్ పైపుల్ రోడ్ లోని శ్రీకృష్ణ హై స్కూల్లో ఫ్రెషర్స్ డే పార్టీ జరుపుకుంటున్నాము. ఫేర్వెల్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ మంత్ లో కంప్లీట్ అయింది. ఈ మంత్ లో ఫ్రెషర్స్ డే చేయడం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలందరూ కూడా ఈ ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో అకాడమిక్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చాలా చక్కగా పాల్గొంటారని ఒక ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం ఈ ఫ్రెషర్స్ డే పార్టీ జరుపుకుంటున్నాం అండి. ఇందులో అందరూ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ వెనుకున్న ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి అకాడమిక్స్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనే డాన్స్, డ్రాయింగ్, డ్రిల్, కబడ్డీ, కరాటీ ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ లో పిల్లలు ముందుండాలని కోరుకుంటూ ఇవన్నీ ప్రాక్టీస్ ఇస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఈనాడు వాళ్ళు కండక్ట్ చేసిన 5 రకాల క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ ఇలాంటి అన్ని ప్రిన్సిపల్ సార్ అయినటువంటి టి సాంబశివరావు గారు, అలాగే మేడం అయిన నేను టి అనసూయదేవి, అలాగే మా స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్క ఉన్నతిలో ఒక మూల స్తంభాల్లాగా ఉంటూ మమ్మల్ని అందలం ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ముఖ్యంగా మా తల్లిదండ్రులకు అంటే పిల్లల యొక్క విద్యార్థులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో అలాగే రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మా పిల్లలందరూ కూడా టాప్ చేయాలని కోరుకుంటూ, అలాగే మా తల్లిదండ్రులందరూ కూడా విషెస్ తెలియజేసుకుంటున్నాం. యొక్క ప్రిన్సిపల్ గారిని నేను ఈ యొక్క మా యొక్క శ్రీకృష్ణ హై స్కూల్ అనేది 2001 లో స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు 100% రిజల్ట్, 10th క్లాస్ 100% రిజల్ట్ సాధిస్తుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దినాభివృద్ధితో ముందు నడుస్తున్నాం. మరి ప్రతి పిల్లవాడికి ఏమి కావాలి, ఎలా డెవలప్ చేయాలి అనే ఆలోచనతో ఏదైనా వెనకబడి ఉండాలని శిక్షణ తీసుకుని మంచి శిక్షణ ఇచ్చి, అంటే వాళ్ళకి కావాల్సిన మనస్తత్వాన్ని బట్టి అతను దేంట్లో డల్గా ఉన్నాడు ఆ యొక్క దాన్ని మనం Good afternoon, everybody. My name is U. Harshankar. I am studying in 8th standard in Sri Krishnaveni High School. My school is very good and in cultural events and other academic activities. My school is very good in studies like studies. Good afternoon, everybody. My name is Ashvi. I am studying first class in Sri Krishnaveni High School. My education is very well. I enjoy all activities. విజయవాడ పైపుల రోడ్ జంక్షన్ లో సుమారు 50 మంది వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్న సింగ్ నగర్ సిఐ ప్రభాకర్ సిబ్బంది. ఈ సందర్భంగా సిఐ ప్రభాకర్ మాట్లాడుతూ విజయవాడ సిపిఎస్ వి రాజశేఖర్ బాబు ట్రాఫిక్ డీసీపీ ఉత్తర్వుల మేరకు వాహనదారులకు హెల్మెట్ గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నా కూడా కొంతమంది క్లిప్పు పెట్టడం మర్చిపోతున్నారు, దానివల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని హెల్మెట్లు పెట్టుకున్న వారిని అభినందించడం జరుగుతుందని అన్నారు. ఎప్పుడైతే క్లిప్ పెట్టకుండా ఉంటామో ఇమీడియట్ గా పడిపోతుంది. అది హెల్మెట్ పెట్టుకున్న ఉపయోగం లేకుండా పోతుంది. మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారు దయచేసి ఈ అవగాహన చాలా ముఖ్యమండి. దయచేసి అందరూ హెల్మెట్ క్లిప్ పెట్టడం అన్నది ఒక అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ బరువు ఈ బాధ్యత తీసుకున్నప్పుడు ఈ చిన్న క్లిప్ పెడతాం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ దీని లాభం మాత్రం మనకి ఒక ప్రాణం. అతను చనిపోయాడు. గౌరవనీయులు విజయవాడ పోలీస్ కమిషనర్ గారు, తర్వాత మా ట్రాఫిక్ డీసీపీ మేడం గారు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు పైపుల్ రోడ్ సెంటర్ లో హెల్మెట్స్ మీద అవగాహన కల్పిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే రెగ్యులర్ గా హెల్మెట్స్ వాడుతున్నప్పటికీ కూడా ఈ హెల్మెట్స్ కి క్లిప్ అనేది ధరించకపోవడం వల్ల హెల్మెట్ పెట్టుకున్న ప్రయోజనం లేకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు, సీరియస్ ఇంపాక్ట్ జరిగినప్పుడు ఆ హెల్మెట్ ఊడిపోవటం, దాని ద్వారా వాళ్ళకి హెడ్ ఇంజరీస్ జరగడం కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. అందుకోసం ఎవరైతే బాధ్యతగా హెల్మెట్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ హెల్మెట్ పెట్టుకునే క్రమంలో ఈ చిన్న నెగ్లిజెన్స్ లేకుండా క్లిప్ పెట్టుకొని దానివల్ల యాక్సిడెంట్స్ అన్నిటిని కూడా యాక్సిడెంట్స్ లో జరిగే ప్రమాదాల నుంచి మాక్సిమం అందరూ కూడా ఎటువంటి ఇంజురీస్ కాకుండా ఉండాలని చెప్పి ఇది అవేర్నెస్ లో భాగంగా ఈ రోజు పైపుల్ రోడ్ సెంటర్ లో అజిత్ సింగ్ నగర్ ఏరియా లిమిట్స్ లో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుందండి. దయచేసి మీడియా ద్వారా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం,
హెల్మెట్ పెట్టుకుని బాధ్యతగా ఉన్న మీరందరూ కేవలం 1 సెకండ్ పడుతుంది ఈ క్లిప్ పెట్టుకోవటం వల్ల. ఆ క్లిప్ పెట్టుకోవటం వల్ల 100% సేఫ్టీ అనేది ఎన్ష్యూర్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకునే ప్రతి ఒక్కరు విజయవాడ సిటీలో ఉన్న వాళ్ళందరూ మా ట్రాఫిక్ వింగ్స్ తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. హెల్మెట్ పెట్టుకోవండి. మీతో పాటు మీ ఇంట్లో పిల్లలు కానీ మీ సిబ్లింగ్స్ కానీ ఎవరు బయటికి వెళ్ళినా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మీడియా మిత్రులు కూడా మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు ప్రభాకర్, సింగనగర్ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బంటుపిల్లి రోడ్డులో డాక్టర్ సుభాకర్ రావు అజరు స్థాపించిన A to Z కార్స్ 13 నూతన షోరూమ్ ను ప్రముఖ దైవజనుల పాస్టర్ బండి ప్రేమ్ కుమార్ ప్రారంభించారు. దేవుని వాక్య పరిచర్య మరియు ప్రార్థనలతో ప్రారంభించి నిర్వాహకులకు దేవుని ఆశీస్సులు అందజేశారు. నిర్వాహకులు అజయ్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన మా షోరూమ్ లో కార్ అండ్ బైక్స్ వాష్, స్టీమ్ వాష్, ఇంటీరియర్ డీప్ క్లీనింగ్, టెఫ్లాన్ కోటింగ్, సిరామిక్ కోటింగ్, గ్రాఫైట్ కోటింగ్, టింకరింగ్ అండ్ పెయింటింగ్ తదితర సౌకర్యాలతో అనుభవజ్ఞులతో 24 గంటలు అందుబాటులో ఉంటుందని వాహనదారులు ఇచ్చేవలసిందిగా కోరారు. వీడియో తీయచ్చు, కెమెరా దేవుని కనిపిస్తూ దేవుని నిలుచును కాక సైన్యం కృష్ణా జిల్లా గుడివాడ డీఎస్పీగా పాల శ్రీనివాస్ ను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేసినందున ఈ రోజు గుడివాడ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ ప్రతినిధులతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ ప్రథమ కర్తవ్యమని, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, శాంతియుత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
నమస్కారం అండి, నా పేరు పి శ్రీనివాస్. నేను డిఎస్పిగా ఈరోజు గుడివాడ సబ్ డివిజన్లో ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ అంతా సమర్థవంతంగా లా అండ్ ఆర్డర్ని అమలు చేస్తాం. మా అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో. రాష్ట్రంలో రైతన్నలను రాజులను చేయడమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని పామరు గుడివాడ ఎమ్మెల్యేలు బడ్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము అన్నారు. 2 నియోజకవర్గాలు మీదుగా ప్రవహించే కోమరూరు మేజర్ డ్రైన్ కు 7.72 కోట్ల నిధులతో చేయనున్న అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. కురుమద్దాలి నుండి ముదినేపల్లి మండలం కోడూరు వరకు 19 కిలోమీటర్ల మేర చేపట్టనున్న పూడికతీత పనులను కుమార్ రాజా, రాము పూజలు నిర్వహించి ప్రారంభించారు. దశాబ్దం తర్వాత పనులు చేపట్టడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం బోదెల్లో మట్టిని కూడా తీయలేదని, రైతాంగం నైరాశ్యంలో ఉండేదని అన్నారు. వధూవరాభ్యాం వరదా భవంతు. ఓం అయం ముహూర్తః సుముహూర్తోహస్తో సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. మంగళం శుక్లాం భరదరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం స్థితినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే గ్రహ్యగోస్వరామి. అయం ముహూర్త యాః ఫలనిర్యావలా పుష్పాయాశ్చ పుష్పనేః బృహస్పతి ప్రచోద స్థానో ముంజన్వకం వదః ఫలో రథఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనో యస్మాత్ తస్మాత్ చ వమ్మే స్యాత్ అతస్యాంతిం ప్రయచ్చ మే. గృహే లక్ష్మీరాష్ట్రత్రయాముఖే హృదయామాచకం సృజామసి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం పశు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే వైనతే సోమం విభసోర్త్రః సోమం ధనత్వసోమినో మహ్యం దధాతు సోమిని. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కొమరోల్ డ్రైన్ డీసిల్టేషన్ ఆల్మోస్ట్ 19 కిలోమీటర్ల పైగా ఉంది. ఇది మొత్తం డీసిల్టేషన్ చేపడతాం చాలా ఆనందకరంగా ఉంది. ఎస్పెషల్లీ నా సోదరుడు కుమార్ రాజా గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది మా 2 నియోజకవర్గాలే కాకుండా ముద్దేపల్లి కైకలూరు నియోజకవర్గానికి కూడా వరప్రదాయంగా ఉంది. 30,000 ఎకరాల పైగా ఆయకట్టు ఉంది దీని మీద. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదో మా అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఇదే ప్లేస్కి వచ్చి చూసాం. బేసిక్గా దీంట్లో వరదలు వచ్చినప్పుడు చూస్తే అసలు గట్లు లేవు, గట్లు దిగిపోవటమే కాకుండా అసలు గట్టు అనేది ఎక్కడ లేకుండా పోయిన పరిస్థితి. ఇప్పుడు గట్టిగా గట్టేసుకుంటున్నాం. అందుకనే వెంటనే అప్పుడే మొదలెట్టి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలు అనౌన్స్ చేశారో నీటి సంఘాల వాళ్ళు కూడా అందరూ యాక్టివ్ అయిపోయి రైతుల ద్వారా ఆల్రెడీ కొమరోల్ డ్రైన్ కొంతవరకు మన తూడు కార్యక్రమం ఇవన్నీ అడ్డాలు తీసి అట్లీస్ట్ కొంచెం బాగా టఫ్గా ఉన్న చోట్లన్న గట్లు కూడా కొంత వేసుకుంటాం జరిగింది. సో ఈ సమస్యను తీసుకెళ్ళగానే మనకి అప్రూవ్ చేసిన మన మంత్రి గారికి నిమ్మల రామానాయుడు గారికి, అలాగే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. దీనివల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. తప్పకుండా ప్రతి ఎకరాకి నీళ్ళు అందేటట్లుగా పనిచేసుకుంటూ పోతాను. ఇదే కాకుండా ఈ కార్యక్రమం 125 రోజుల కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు రైతుల కష్టాలు తీరే విధంగా అన్ని మేజరు మైనరు డ్రైన్స్ అన్నిటికి కూడా డీసిల్టేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్క కాలువ ప్రశాంతంగా చాలా చాలా క్లియర్గా ఉండేటట్టుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దీనివల్ల రాబో కాలంలో మనకి గ్యారంటీగా డెఫినెట్గా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.